పాలకూర చుక్కకూర కర్రీ. సాధారణంగా పాలకూరతో సపరేట్గా చుక్కకూరతో సపరేట్గా మనం చేసుకుంటూ ఉంటాము. పప్పులు కూరలు అలాంటివి అనమాట. ఎక్కువ భాగం పాలకూరే వాడుతూ ఉంటాము. మరి ఈ రెండింటి కాంబినేషన్తో కర్రీ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలకూర చుక్కకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పాలకూర 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. పాలకూర చుక్కకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ అండి. మామూలుగా ఇది కొన్ని ప్రాంతాల్లో పప్పుల కూర అని కూడా అంటూ ఉంటారు. అంటే కొన్ని పప్పులు, ఒక ఆకుకూర, ఒక రకం ఆకుకూర, అంటే 2 రకాలు కాదనుకోండి, ఒక రకం ఆకుకూర, అందులో కాస్త కొబ్బరి ఇవన్నీ వేసుకొని చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే వెరైటీగా ఈ రోజు మనం 2 రకాలు వాడుతున్నాం. పాలకూర చుక్కకూర 2 అనమాట. అంటే ఎప్పుడైనా మన ఇంట్లో పాలకూర కొంచెమే ఉంటుంది, చుక్కకూర కొంచెమే ఉంటుంది, ఇది పూర్తిగా చేయలేము, అది పూర్తిగా చేయలేము అనుకున్నప్పుడు ఆ రెండింటిని కలిపి ఇటువంటి కర్రీస్ తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు పాలకూర గురించి చెప్పాలి అంటే అధికంగా ఐరన్ ఉంటుందండి. సో అంటే మనకి బాలింతల నుంచి కూడా, మనకు పసిపిల్లల నుంచి, అంటే 6 months బేబీస్ నుంచి కూడా పాలకూర అనేది ఎక్కువగా పెట్టమని చెప్తూ ఉంటారు. అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, అంటే మన బ్లడ్లో చాలా రకాల మలినాలు ఉంటాయి. సో బ్లడ్ ఎప్పటికప్పుడు మనకి ప్యూరిఫై అవుతూ ఉండాలి. మనం తీసుకునే ఆహారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలా ఏంటి అంటే బ్లడ్ని క్లీన్ చేసే విషయంలో కూడా పాలకూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు చుక్కకూర గురించి మాట్లాడితే చుక్కకూరలో కూడా చాలా మంచి ఐరన్ ఉంటుంది, బీటా క్యారోటిన్ ఉంటుంది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా మన చుక్కకూరలో చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చుక్కకూర మెయిన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కళ్ళు బాగుంటాయి, చుక్కకూర బాగా తినాలి, కంటికి మంచిది, ఇలా మన పెద్దవాళ్ళందరూ చెప్పడం మనం వింటూ ఉంటాం. అలాగే మలబద్ధకం అనేటువంటి ఇబ్బంది ఉండదు, డైజెషన్ కూడా చాలా చాలా బాగా అవుతుందన్నమాట. సో అలా ఏంటి అంటే మనకు చుక్కకూర అలాగే పాలకూర ఈ రెండింటినీ కలిపి ఈరోజు మనం కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఏదన్నా అండి అంటే మనకు ఆకుకూరల్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏదైనా వాపులు, నొప్పులు ఇటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. ఓకే, అందుకు మనకి దేవుడు సృష్టించిన దాంట్లో చక్కగా ఆకుకూరల్లో మనం ప్రతిరోజు ఒక రకమైన ఆకుకూర 100% తినాలి అని చెప్తూ ఉంటారు. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనము శనగపప్పుని ఉపయోగించి ఈ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకు చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, మామూలు అన్నము, దంపుడు బియ్యము, దేనికైనా కూడా బాగుంటుంది. సో ఫస్ట్ ఇక స్టవ్ వెలిగించేసుకుందాం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఇది మీ అందరికీ తెలిసిన కూరనే అవి కూడా అయి ఉండొచ్చు. అంటే ఈ రెండింటిని కలిపి చేసుకోవడం అనేది కొంచెం కొత్త విషయం. అదర్వైజ్ మనకు మామూలుగా ఒక రకం ఆకుకూర, తర్వాత శనగపప్పు, ఈ రెండింటిని కలిపి చాలా మంది చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం అనేది మేబీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది కూడా. 2 ఆకుకూరల్ని కలిపితే చాలా బాగుంటుంది తెలుసా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా చాలా బాగుంటుంది. అంటే కాంబినేషన్స్ తెలియాలంతే, ఏది దేంతో కలపాలి అని చెప్పి, ఇష్టం వచ్చినట్టు కలిపేయకుండా ఏది దేంతో కలపాలి అని చెప్పి చూసుకొని చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మరి బాండి కొంచెం వేడైన తర్వాత నూనెతో మొదలు పెట్టేసుకుందాం. ముందుగా ఒక 2-3 స్పూన్ల నూనె. ఎందుకు కొంచెం ఎక్కువ వేసాను అంటే ఎక్కువేం కాదు, లైక్ మీడియంగా, ఇంతకన్నా తక్కువ వేస్తా అప్పుడప్పుడు. ఎందుకు వేసానంటే మనం ఆకుకూరల్ని చక్కగా వేయించుకోవాలి కాబట్టి. బాగా ఆకుకూరలు వేగితేనే కూర రుచి బాగుంటుంది. కొంచెం నూనె లైట్గా హీట్ అవ్వాలి. మన కంచు పాత్రలు ఏంటి అంటే హీట్ అవ్వడానికి ఒక పిసరు, ఒక 1/2 minute లేట్ అవ్వచ్చు, కానీ ఆ వేడి మాత్రం దిగడం చాలా చాలా కష్టం. సో చాలా మంది కంచు పాత్రలకి షిఫ్ట్ అయ్యారని చెప్తూ ఉంటారు నాకు. అమృతం ప్రోగ్రామ్ చూసి షిఫ్ట్ అయ్యాము, చాలా బాగుంటున్నాయి టేస్ట్ అని చెప్పి. బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి. నిజం కూడా చెప్తున్నాను, కడగడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, అదొక్కటే తప్ప రుచి చాలా బాగుంటుంది. నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. దీనికి పోపు కూడా మనం చక్కగా వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, చాలా తక్కువ పదార్థాలండి, ఎక్కువ ఏవీ లేవు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవి ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో
కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకొని సో ఏది ముందు వేసుకున్నా ఏ తర్వాత వేసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం పడదండి. మీరు పాలకూర ముందు వేసుకోవచ్చు, లేకపోతే చుక్కకూర ముందు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా నేను పాలకూర వేసేస్తున్నాను. ఓకేనా? సన్నగా తరుక్కున్నటువంటి పాలకూర ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాము. పాలకూర ఇది ఒకసారి ఒక్క నిమిషం వేయించుకున్నాక చుక్కకూర వేసుకుందాం. ఆకుకూరలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, మీ అందరికీ తెలుసు. ఆకుకూర కూరలు మనం ఎంత ఆకుకూర తీసుకున్నా కూడా మళ్ళీ ఇంతే అవుతుంది కదండి. ఇది మనకు బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఏదైనా సండేస్ చేసుకోవడానికి అది కూడా బాగుంటుంది. సండేసే అక్కర్లే, మామూలుగా వర్కింగ్ డేస్లో కూడా పెద్ద టైం కూడా పట్టదు. ఆకుకూర ఎంత ఫాస్ట్గా వేగిపోతాయి, సో మీకు టైం కూడా ఎక్కువ పట్టదు. ఓకే, ఇది కొంచెం మనకు వేగిన చూసారా. ఇప్పుడు 1 కప్పు చుక్కకూర, సేమ్ క్వాంటిటీలో నేను చుక్కకూర కూడా వేస్తున్నాను. చుక్కకూర కాస్త పులుపు ఉంటుంది కదా, లైట్ పులుపు ఉంటుంది. మనకి ఏంటి అంటే బేసిక్గా చింతపండు వేసుకునే అవసరం కూడా ఉండదు. మనకు ఆ చుక్కకూర ఆ పులుపుదనం సరిపోతుంది. ఒకసారి కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కూరల్లో ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే బాగా తీసుకుంటుంది, అది బాగా లాగుతుంది కాబట్టి. ఎక్కువ వేసేసుకుంటే చాలా ఉప్పు అయిపోతుంది. మామూలుగా వేసుకునే దాని మీద 1 పిసరు తక్కువ వేసుకోవాలి. చక్కగా మగ్గింది చూసారా. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో ఎలా ఉడికించుకోవాలంటే ఇలా అండి. ఇలా చక్కగా అంటే మెదిపితే ఎలా ఉండాలంటే 90% అండి. మరీ ఇలా పేస్ట్గా అయిపోకూడదు, మీడియంగా. అంటే మనకి ఇలా మెదిపితే జస్ట్ 90% వరకు ఇలా మెదపబడాలి. అలా మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని మనము చూసుకొని వేసుకోండి. కొంతమందికి ఏంటి అంటే ఆకుకూరలు ఇది ఒకటే రకంగా, క్వాంటిటీ ఒకటే రకంగా ఉంటే ఇష్టపడతారు. కొంతమందికి పప్పులు ఎక్కువ ఉంటే ఇష్టపడతారు. చూద్దాం, ఒక్కసారి నేను కలిపి చూస్తానండి. నాకు ఎక్కువ అనిపిస్తే ఇంకా వెయ్యను, లేదు అంటే ఇంకొంచెం వేస్తాను. కొంచెం వేస్తానండి, అంతే సరిపోతుంది. ఇంతకన్నా వేస్తే ఏంటంటే మరీ పప్పులు మాత్రమే తిన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త కారం కూడా వేసేసుకుందాం. ఇంతకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి తోడు కాస్త కారం వేసుకొని 1 పిసర్ మన నీళ్లు కూడా పోసుకోవచ్చండి. 2 స్పూన్స్ వాటర్. సరిపోతుందండి, ఎందుకంటే ఇది మన గ్రేవీలాగా మరీ గ్రేవీలాగా ఏం చేసుకోవట్లేదు, కొంచెం మనకు మీడియంగానే చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా వాటర్ పోసేసాను. చూసారు కదా, చక్కగా కారం వేసేసాను, కొంచెం నీళ్లు కూడా పోసేసాను. ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఏంటి అంటే మనం ఆ 90% వరకు ఉడికించుకున్న ఆ శనగపప్పు ఏదైతే ఉందో అది కొంచెం మనకు మెత్తబడుతుంది. అలాగే ఆకుకూరలు, అలాగే శనగపప్పు ఇదంతా కూడా బాగా కలుస్తాయి. మనం చక్కగా ఆకుకూరలు వేసి వేయించేసుకున్నాము, తర్వాత ఉడికించిన శనగపప్పు కూడా వేసేసుకున్నాము, కాస్త నీళ్లు పోసుకున్నాము, కారము అన్నీ వేసేసుకున్నామండి. ఇంకా అయిపోయినట్టే. కూర అయితే అద్భుతమైన వాసన అయితే వస్తుందండి, చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన సాత్వికమైన 100% చెప్పగలండి మన పాలకూర చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలకూర చుక్కకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పాలకూర 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్,
ఉప్పు తగినంత. పాలకూర చుక్కకూర కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన పాలకూర, తరిగిన చుక్కకూర, సరిపడ ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర చుక్కకూర కర్రీ రెడీ.